కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ఫ్యామిలీ ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో ఉంది. తండ్రిని అందలం ఎక్కించిన పార్టీ వారసుడికి మొండి చేయి చూపిస్తోంది. టికెట్ దక్కకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుడు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదంటున్న ఆయన ఆలోచన మాత్రం వేరేలా ఉందిట. ఇంతకీ ఎవరా లీడర్? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని ఫ్యామిలీ అది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని నాయకుడు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరింత యాక్టివ్ అయ్యారు డిఎస్ పెద్ద కొడుకు సంజయ్. మాజీ మేయర్ సంజయ్ నిజామాబాద్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. డిఎస్ చరిష్మా కలిసి రావడంతో పాటు నిజామాబాద్ అర్బన్లో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గ నాయకుడు. సంజయ్ తమ్ముడు అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే సంజయ్ మాత్రం తండ్రి డిఎస్ బతికున్నన్ని రోజులు రాజకీయంగా ఆయన వెన్నంటే ఉన్నారు. తగిన రాజకీయ వారసుడు సంజయ్ అని డిఎస్ బతికుండగా చెప్పుకునేవారు. సంజయ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. అయితే గత ఎన్నికల ముందు సంజయ్ని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత యాక్టివ్ చేశారు. గత ఎన్నికల్లో సంజయ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు కాకుండా కామారెడ్డి సీటు త్యాగం చేసిన షబీర్ అలీకి అవకాశం ఇచ్చారు. ఎన్నికల ముందు కొత్తగా అర్బన్లోకి ఎంట్రీ ఇచ్చిన షబీర్ అలీ ఓడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కీలకమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని సంజయ్ ఆశించారు. కానీ ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. ప్రభుత్వం వస్తే గుర్తింపు వస్తుందని ఆశించినా ఆయనకు నిరాశ మిగులుతోంది. ఏదైనా పదవి ఉంటేనే ప్రజలకు నమ్ముకున్న అనుచరులకు ఏమన్నా పనులు చేయించే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా సంజయ్కి ఆ ఛాన్స్ దక్కలేదు. ఇన్నాళ్లు ఓపికగా వేచి చూసిన ధర్మపురి సంజయ్ పదవి యోగం లేదన్న నిరాశతో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటిదేమీ లేదని సంజయ్ కూడా ఖండించకపోవడంతో ఆయన పార్టీలో కొనసాగడం కష్టమేనన్న చర్చ నడుస్తోంది. సంజయ్కి అన్యాయం జరుగుతోందని, పార్టీలో ఆయనకు తగిన గౌరవం దక్కడం లేదని నిజామాబాద్ నగర్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ధర్మపురి సంజయ్కి కీలక పదవి కట్టబెడితే నిజామాబాద్లో పార్టీ మరింత బలోపేతమవుతుందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. నిజామాబాద్ మొదటి మేయర్గా ఉన్న సమయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సంజయ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మున్సిపల్ కార్పొరేషన్ కొత్త భవనం పనులు ఆయన హయాంలోనే మొదలయ్యాయి. పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో సంజయ్ గుస్సాలో ఉన్నట్లు చెబుతున్నారు. మున్నూరు కాపులతో పాటు పద్మశాలి, మైనారిటీ సామాజిక వర్గాలు కూడా సంజయ్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. అయితే సంజయ్ నిజంగానే పార్టీ మారతారా లేదా అన్న దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ మాత్రం లేదు. ప్రస్తుతానికైతే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఒకవేళ సంజయ్ కాంగ్రెస్ ని వీడితే ఏ పార్టీలోకి వెడతారనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ లోకి వెళతారా లేదంటే తమ్ముడు రూట్లోనే బీజేపీ గూటికి చేరుతారా అన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. ఇంత చర్చ జరుగుతున్నా సంజయ్ మనసులో ఏమున్నదన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రాజీనామా చేయనంటూనే అంతర్గతంగా అధిష్టానంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు సంజయ్ కూడా వెళ్లిపోతే కాంగ్రెస్ కి నష్టమేనంటున్నారు. మరి సంజయ్ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన్ని సంతృప్త పరిచేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుందో చూడాలి.